బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం వారి నివేదిక ప్రకారం సర్వేకు ఆదేశించింది. దీంతో తిరుపతిలో బుగ్గమఠం భూములు ఆక్రమణల గుట్టు విప్పేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మఠంలో 3.88 ఎకరాలు ఆక్రమించినట్లు పెద్దిరెడ్డితో పాటు మరో 4గురికి నోటీసులు ఇచ్చారు. తిరుపతి జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ చిట్టిబాబు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి సర్వే కోసం రాక అక్కడే నివాసం ఉన్న బుగ్గమఠం లీజుదారులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి అర్బన్ మండలంలో, వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం. వాళ్ళు భూములు చూపించేదానికి వచ్చాం. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో. బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మొత్తం వచ్చి 14 ఎకరాల 49 సెంట్లు ఉంది. మా భూమి బుగ్గమఠానికి సంబంధించింది. అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు. సర్వే నెంబర్ ఏమన్నా సార్? సర్వే నెంబర్ వచ్చి 314(1), 315(1), 261(2), 314(3)(A), 261(1), 314(2) ఇవన్నీ కలిసి 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠానికి సంబంధించిన ఆస్తి ఇది. దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మేము, తర్వాత ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము. పట్టెం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్ మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము బుగ్గమఠం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో మీరు చూస్తే 3rd ఏప్రిల్ యాక్చువల్గా 24th నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటలకి పైన వచ్చి, మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సర్వ్ చేశారు. మేము అడిగాం, ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు? 24th నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి. బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని, ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు? 24th మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము, లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము, లేదు కాల్ చేసి చెప్పడము. అది కాకుండా మాకు ఏం చెప్పారు, మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది. మేము వర్క్లో ఉండి 3rd ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు, 3rd ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు. 3rd ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది. మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది ఎట్లాగా, ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు? అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో? ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు, మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దానికి తలంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. 15th 4 ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ 3 నోటీసెస్ ఇచ్చాం. మాకు క్లియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చెయ్యండి, మేము వస్తాము, మేము గవర్నమెంట్కి అగెనెస్ట్ కాదు, మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది? రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలని ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళు ఇది వచ్చి నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు. చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు. వాళ్ళు మాకు అసలు తెలియదు. రెండోది, మీరు ఈ జీవోని మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. 1992లోనే మనకి జీవో నెంబర్ 425 కింద మనకి సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట. సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. 17,55,000 రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట. వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది. 1993లో మనకి జీవో కాపీ కూడా అంది. ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు, మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు, మా ఎండోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి, అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి. మేము 9 మంది ఓనర్స్, 5 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, 4 మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది. మేము 2015 నుంచి రిట్ పిటిషన్స్ అన్నీ కూడా వేసుకుంటూ వచ్చాము.
కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. 35 ఏళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను, మీడియా మిత్రులు చూడొచ్చు. తిరుపతి రాయల్ నగర్లో బుగ్గమఠ భూముల సర్వే గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతి బొగ్గమఠం భూములకు సంబంధించి అయితే శ్రీనగర్ నుంచి రాయల్ నగర్ వరకు దాదాపు 14.49 సెంట్లకు సంబంధించి ఏదైతే అన్యాయక్రమం జరిగిందంటూ కూడా సరే అటు బొగ్గమఠం అధికారులు అటు దేవాదాయ శాఖ ద్వారా రెవెన్యూ శాఖకి అయితే లేఖైతే రాసిన పరిస్థితి అయితే తమ అధీనంలో ఉన్నటువంటి సంబంధించిన భూమి ఎంత మేరకు ఉండదంటూ కూడా సరే వాళ్ళు లేఖ అయితే రాసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇవాళ యొక్క ఈ సర్వే చేయడానికి కూడా రెవెన్యూ అధికారులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతికి సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డి రాయల్ నగర్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఏదైతే ఇంటికి వెళ్ళే దారులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఏదైతే 14.49 భూమికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఏదైతే 3 చిల్లర భూమి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళే దారిలో కుడి పక్క ఎడం పక్క కూడా సరే ఈ యొక్క వ్యవసాయం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క గడ్డి పెంచుతూ గోవులను కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. కొంత భూమిలో పార్టీ అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మిగిలినటువంటి భూమికి సంబంధించి అయితే కౌలుదారులు ఎవరైతే ఉంటారో దాదాపు 100 సంవత్సరాల క్రితం కూడా సరే వాళ్ళు యొక్క కౌలుదారులు 5 మంది ఇక్కడ కౌలు చేసుకోవడానికి అప్పట్లో వాళ్ళ దగ్గర 100 సంవత్సరాలు లీజుకు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాలక్రమేణా కూడా సరే తిరుపతి అభివృద్ధి చెందిన తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ వారసులు కూడా సరే ఇవాళ అయితే బొగ్గమఠంకి సంబంధించిన అధికారులతో పాటు రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఈ సర్వే చేయడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సర్వే చేయడానికి తమకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదంటూ కూడా సరే కొంతమంది అడ్డుకోవడం జరిగింది. మరొకరు అయితే తమకి ఏదైతే ఒక నెలకు ముందు నోటీసు ఇచ్చి ఇవాళ సాయంత్రం కానీ నిన్న సాయంత్రం కానీ ఇవాళ ఉదయం నోటీసులు జారీ చేయడం కూడా సరే ఏంటంటూ కూడా సరే వాళ్ళు ఆందోళన జరిగి వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. కొంతపాటి అయితే గందరగోళం సృష్టించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తమ భూమి ఎంతవరకు ఉండదో దాని వరకు సర్వే చేయడానికి వచ్చామంటూ కూడా సరే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కౌలుదారుల నుంచి కూడా సరే ఈ యొక్క భూమి అయితే 3.88 సెంట్లు ఏదైతే 3 ఎకరాల 88 సెంట్లు భూమిని కూడా సరే ఆయన కొనుగోలు చేశారు. ఈ యొక్క సంబంధించిన కేసు కూడా సరే కోర్టులో అయితే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క 14.49 ఎకరాలకు సంబంధించి ఏదైతే బుగ్గమఠం సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటుంది. ఇది దాదాపు 100 సంవత్సరాలు ముందే ఇది కౌలుదారులు అయితే వ్యవసాయం చేసుకోవడానికి తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క భూమిని మొత్తానికి కూడా సరే చూసుకున్నట్టయితే వాళ్ళు 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క కౌలుదారులు ఎవరంటే ఉన్నారో వీళ్ళందరూ కూడా సరే తిరుపతికి కాలక్రమేణా కూడా సరే ఈ యొక్క ఇల్లులని నిర్వహించుకునే పరిస్థితి అయితే కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏప్రిల్ 3న నోటీసు పేరుతో నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న సాయంత్రం యొక్క అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఫేక్ నోటీసుగా అయితే మేము భావించాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. కేవలం మాకు ఇవాళ నోటీసు ఇస్తే ఖచ్చితంగా తాము సహకరించుంటాం. అయితే ఈ నోటీసు ఏంటి నెలకు ముందు పేరు మెన్షన్ చేసి ఇవాళ నోటీసు ఇవ్వడం ఏంటంటూ కూడా సరే కొంతమంది కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళు కూడా సరే అధికారులను అడ్డుకోవడం జరిగింది. అయితే కొద్దిపాటి గందరగోళం సృష్టించిన నేపథ్యంలో కూడా సరే అటు పోలీసు అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం అయితే 14.49 ఎకరాలకు సంబంధించి సెంట్లకు సంబంధించి ఏదైతే భూమి ఉండదో ఈ ప్రాంతం ఈ సర్వే అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే 3.88 సెంట్ల భూమి ఏదైతే 3 ఎకరాల 80 సెంట్ల భూమికి సంబంధించి మాత్రం కోర్టు నడుస్తున్న నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సిమెంట్ రోడ్డు కూడా సరే ఇంతకుముందు ఆయన హయాంలో సిమెంట్ రోడ్డు మున్సిపాలిటీ అధికారులు అయితే రోడ్డు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోడ్లో కూడా సరే గేటు వేస్తున్న నేపథ్యంలో కూడా సరే అటు జనసేన నేతలు ఇక్కడ వాళ్ళు ఆందోళన చేయడంతో ఇట ప్రజలకు కూడా అందుబాటులోకి ఈ రోడ్డు అయితే వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అటు అధికారులు దేవాదాయకు సంబంధించి బుగ్గమఠ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు అయితే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఈ సర్వే అయితే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.